హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా అమ్మ వాళ్ళు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఇంట్లో అయితే చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలా చేసుకుంటారు అనేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అందరూ రథానికైతే రెడీ అయ్యేసి కూర్చున్నారనమాట. ఇప్పుడైతే కథనైతే స్టార్ట్ చేశారు. అందుకని పార్వతి మహాకోపముతో పశుపతి గాని నాద మహా విష్ణు బ్రహ్మ రుద్రాది దేవతలను మహర్షులు మొదలైన వాళ్ళందరూ ఇచ్చడికి వచ్చి నీకును నాకును మొక్కుచుండగా ఈ పనికమాలిన బృంగిరెడ్డి ఎను మహాముని మొక్కరుండు నన్ను పడజేసి నీకు మాత్రమే మృక్కి వినతించుచుండగదా వీనికింత గర్వము తగునా అని అడిగిన పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నీవు చెప్పిన బ్రహ్మాది దేవతలు మొదలైన వారిలో ఐశ్వర్యములు కోరి. ఇలా కథ చదువుతూ ఉంటే మనం దేవుడికి అక్షింతలు వేసి పూజ చేస్తూ ఉండాలి. సో మెయిన్ ఏంటంటే ఈ నోములు పండగప్పుడు అరిసెలు అనేది మెయిన్. అందులో మా అమ్మ వాళ్ళు అరిసెలు అనేది కౌంట్ చేసి పెట్టాలి దేవుడి దగ్గర. నెయ్యితో చేసిన అతిరసాలు జతలుగా పెడతారనమాట. ఇప్పుడు ఒక జతకి 21 అరిసెలు ఒక జత అట్లా పెడతారనమాట. 21 జతలు అలా కౌంట్ చేసి దేవుడి దగ్గర పెడతారు. అలాగే ఆకులు ఒక్కలు అన్నీ కౌంట్ చేసి పెట్టాలన్నమాట. పసుపు ముద్దలు, నువ్వులు ఉంటలు అవన్నీ కౌంట్ చేసి దేవుడి ముందర పెడతారనమాట. అండ్ దేవుణ్ణి గౌరీదేవిని అండ్ శివుణ్ణి ఆ జల్లెట్లో పెట్టి ఆ జల్లెట్లో దేవుడికి ఇష్టమైన పువ్వులు, తంగేడు పువ్వులు, గురుగు పువ్వులు, ఇంకా దేవుడికి ఇష్టమైన పువ్వులన్నీ ఆ జల్లెట్లో వేసి దేవుని అందులో పెట్టి పూజ చేస్తారనమాట. అండ్ కథ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి మంగళం పాడేసి హారతి ఇస్తారు. హారతి ఇచ్చేటప్పుడు దేవుడి దగ్గర మనము చలిబిండితో కొన్ని దీపాలు చేసి ఉంటాము. ఒక 9, 11 అలా కౌంట్ ఉంటుంది. దాని ప్రకారం మనం దీపాలు చేసి పెట్టింటాము. సో ఇంకా ఆ దీపాలను కూడా దేవుని ముందు వెలిగించేసి దేవుడికి హారతి ఇచ్చేసి దిష్టి టెంకాయ కొడతారు కదా, అలా చేస్తారనమాట. మేమైతే ఈ నోములు ఎప్పుడు చేస్తామంటే కరెక్ట్గా దీపాలు అయిపోయిన తర్వాత 11 డేస్కి ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు ఈ నోములు చేస్తాము. అంటే ఏకాదశి నోములు అనమాట. కరెక్ట్గా 11 డేస్కి అప్పుడు మేము నోములు చేసుకుంటాము. ఈ కేదారేశ్వర స్వామి నోములు చేసుకుంటాము. నోములు గుడిలో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అన్నా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. జగిలి వేసుకోవడము అండ్ దేవుడు ముందు కూడా పల్లెలు వేస్తాం కదా, అన్నం పెట్టేది, పప్పు అవన్నీ వేసేది కూడా కరెక్ట్గా అవి కూడా కౌంట్ 11 ఏమో అలా పల్లె కౌంట్ చేసి వేస్తారనమాట, పెడతారనమాట. అండ్ పలగడ అంటే ఇది దేవుడి పైన ఇలా పెడతారు అండ్ దేవుడిని కింద పెడతారు పలగడ కింద. అండ్ దేవుడి ముందు కలశము, దేవుడికి అరిసెలు, ఇంకా పండ్లు అవన్నీ పెడతామన్నమాట. అండ్ దేవుడి ముందు పల్లెలు పెడతాం కదా, ఆ పల్లెం కూడా ఆ పల్లెలు కూడా కరెక్ట్గా 11 అలా కౌంట్ చేసి దేవుడి దగ్గర పల్లెలు పెడతారనమాట. సో తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనం మార్నింగ్ నుంచి ఉంటాం కదా ఒక పొద్దులు. సో ఆ పల్లెం తీసుకొని ఆ పల్లెంలో ఉండేది తింటాము. సో అదన్నమాట ప్రాసెస్. ఇలా కథ అంతా అయిపోయిన తర్వాత మనము నోముదారాలు తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఉంటాం కదా. సో ఆ నోముదారాల్ని మనం చేతికి కట్టుకుంటాము అప్పుడు కథ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా పళ్ళెం ఉంటుంది కదా, మనము ఆ పళ్ళెం తిని మనం ఒక్క పొద్దు తీర్చుకుంటాము ఆ నైట్కి. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ పళ్ళాలు పెడతారనమాట. అప్పుడు ఒక 5, 3 అలా కౌంట్ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర పెడతారు. మళ్ళీ తర్వాత ఇంకా ఆ పలగడ అవన్నీ తీసేసి దేవుణ్ణి మెల్లగా అంతా ఆ కలశం కదిలిచ్చేసి మనం దేవుణ్ణి నిమజ్జనం చేసేస్తామన్నమాట. మన ఇంటికి దగ్గరలో ఏదైనా చెరువు కానీ లేకపోతే మనం ఎక్కడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. అండ్ మనం గౌరీదేవుని అనేది మన ఇష్టం అన్నమాట. చలిబిండితో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే పసుపుతో అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ మనం మళ్ళీ జగిలి అని ఉంటుంది. సో జగిలిని పూజించుకోవాలి. సో చూస్తున్నారు కదా, మా నాన్న నోటికి అలా ఒక క్లాత్ లాగా కట్టుకొని ఆ జగిలిని పూజించేటప్పుడు మనం ఆవలింతలు కానీ మాట్లాడకూడదంట. అలా చాలా నిష్టగా చేయాలన్నమాట. మార్నింగ్ వచ్చి ఒక 2 వరుసలు పూజిస్తాము. నైట్ వచ్చి మనం పూజ చేసుకుని ఉంటాం కదా, అప్పుడు 7 వరుసలు బొట్లు పెడతారు. అంటే మార్నింగ్ వచ్చి 2 వరుసలు, మొత్తం 9 వరుసలు పెడతారనమాట జగిలికి. అది వచ్చి పసుపు, గంధము, వాటర్ వేసి కలిపి ఆ జగిలికి బొట్లు పెడతారనమాట. జగిలి అంటే ఇలా ఉంటుందన్నమాట. దాన్ని ఎర్రమట్టితో మనము ఇలా పూస్తాము. తర్వాత దానికి బొట్లు వచ్చి 7 వరుసలు వచ్చి
నైట్ పెడతాము. అండ్ మిగిలిన 2 వరుసలు ఉంటాయి కదా, అది మార్నింగ్ పెడతామన్నమాట. తర్వాత మళ్ళీ దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చేసి మనం ఇంకా ఆ పువ్వులు, ఆ పలగడ ఉంటుంది దేవుడి పైన, ఆ పలగడని తీసి మెల్లగా మనం ఒక చోట కట్టుకుంటాము. మళ్ళీ నోములు పండగ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ పలగడని మళ్ళీ కట్టుకుంటాం అనమాట. అంటే ఆ పువ్వులు అప్పుడు దాకా ఆ పలగడని మళ్ళీ వాడరు. సో నోముల పండగ వచ్చినప్పుడు మాత్రం ఆ పలగడని యూజ్ చేస్తారనమాట. ఇప్పుడైతే కలశంని అయితే కదిలిచ్చేసాము, ఇంకా దేవుణ్ణి అన్ని తీస్తున్నారనమాట. ఈ నిమజ్జనం చేసేటప్పుడు మనం ఇంతకుముందు సంవత్సరం వాడింటాం కదా నోము దారాలు, ఆ నోము దారాలను కూడా అంటే ఇప్పుడు మనం పండగ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని నీళ్ళల్లో కలిపేస్తారు. ఇప్పుడు ఫ్రెష్గా అంటే ఈరోజు కట్టుకుని ఉంటాం కదా నోము దారాలు రాత్రి, అప్పుడువి నెక్స్ట్ ఇయర్ అలా కలుపుతారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గర ఉండేటివన్నీ పలగడ అన్నీ తీస్తున్నారు. ఇలా జల్లెడలో గౌరీదేవుని, శివుణ్ణి అలా పెడతారనమాట. ఇంకా దేవుడికి ఇష్టమైన పువ్వులు, తంగేడు పూలు, గురుగు పూలు, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా దేవుడికి ఇష్టమైన పువ్వులు అన్నీ తెచ్చి ఆ జల్లెడలో వేసి పూజ చేస్తారు. ఇంకా అందులో మనకి ఒక వీడియోలో చూపించాను కదా, ఇలా మనకు నోములకి సెట్ అని ఒకటి ఇస్తారు, బయట అమ్ముతారనమాట. దాంట్లో దువ్వెన, అద్దము, గంధము, పసుపు కుంకుమ, పసుపు తాడు అన్నీ ఒక సెట్లో వస్తాయి. ఆ సెట్ని కూడా దేవుడి దగ్గర పెడతాం అనమాట. అంటే రథానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆ సెట్లో ఉంటాయి. దాన్ని కూడా మనం నిమజ్జనం చేస్తామన్నమాట. సో ఒకటి వచ్చి గణపతి, ఇంకొకటి వచ్చి గౌరీదేవి, ఇంకా శివుడిని పక్కన పెట్టి ఇలా పూజ చేసుకుంటామన్నమాట. మన ఇష్టం. గౌరీదేవి చలిబిండితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పసుపు ముద్దతో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో తర్వాత ఇంక ఇవన్నీ తీసుకొని పెట్టుకున్నాము. ఇంకా పలగడ అంటే ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా అది. సో దాన్ని, ఆ పలగడని ఇప్పుడు మనం వేరే దగ్గర కట్టేస్తాము. సో పలగడకి ఏమేం కడతాము అంటే వరినారు, ఎలక్కాయలు, ఇంకా దేవుడికి ఇష్టమైన పువ్వులు అని చెప్పాను కదా కొన్ని, అలాంటి పువ్వులు, మామిడి ఆకులు, ఇలా పలగడ కడతారనమాట పలగడ చుట్టూ. సో ఇంకా దాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు, అంటే మళ్ళీ మనం నోములు చేసుకున్నంత వరకు ఇంకా అలానే పెట్టేస్తారనమాట. ఇది ప్రాసెస్. అట్లా నోములు చేసుకోవాలి అంటే. సో ఆ పలగడని కూడా, అది కూడా స్టిక్స్ ఉంటాయి కదా, అది కూడా 9 వరుసలు అలా కౌంట్లో చేసి పెడతారనమాట. ఇప్పుడైతే ఇంకా మేము నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్, దేవుడికి మళ్ళీ పూజ చేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి మళ్ళీ నిమజ్జనం చేస్తామన్నమాట. ముందు పాత నోము దారాలు ఉంటాయి కదా, ఆ నోము దారాలన్నిటిని తీసి ఎవరికి కనిపించకుండా లోపల వాటర్లో పెట్టేస్తారు, లేకపోతే కొంచెం గట్టిగా రాళ్ళతో కానీ అలా కొట్టేసి ఎవరికి కనిపించకుండా లోపల పెట్టేస్తారనమాట. ఇంకా దేవుడి దగ్గర ఉన్న చెరుకు ఆకులు ఉంటాయి కదా, చెరుకు గడలు అయితే తినేస్తాము, ఇంకా ఆకుల్ని, ఇంకా మిగిలిన పువ్వులు, దేవుడి దగ్గర ఉన్న పసుపు ముద్దలు, నువ్వుల ముద్దలు అండ్ చలిబిండి ముద్దలు కౌంట్ చేసి పెట్టింటాం కదా, అవి కూడా మనం నిమజ్జనం చేస్తామన్నమాట. ఇంకా మనం కావాలనుకుంటే ఆ పసుపు ముద్ద ఉంటుంది కదా, మనం కావాలంటే ఫేస్కి కానీ చేతులకి అలా పూసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా చెప్పాను కదా, ఇలా నోముదారాలన్నిటిని ఇలా కొంచెం కొట్టేసి ఇలా లోపల పెట్టేస్తారనమాట, అంటే వాటర్ లోపల. ఇంకా దేవుణ్ణి నిమజ్జనం చేసేసి మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.